ఒక అడవిలో ఒక ఎలుక ఉండేది. అది ఒకరోజు అడవిలో వెళ్తూ ఉంది. ఆ ఎలుకకి ఒక పిల్లి ఎదురొచ్చింది. నాకు చాలా ఆకలిగా ఉంది, నిన్ను తినేస్తాను అంది పిల్లి. నువ్వు నన్ను తినకుండా ఉన్నావంటే నేను నీకొక బంగారు కంకణం ఇస్తాను అంది. బంగారు కంకణం అనగానే పిల్లికి ఆశ కలిగింది. సరే, అలాగే వెళ్ళు అంది పిల్లి. అప్పుడు ఎలుక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు పిల్లి వెళ్తూ ఉండగా ఒక కుక్క ఎదురొచ్చింది. నన్ను తినకుండా వదిలేస్తే ఎలుక ఇచ్చే బంగారు కంకణం నీకే ఇచ్చేస్తా అంది పిల్లి. సరే అంది కుక్క. వెళ్తూ ఉన్న కుక్కకి ఒక తోడేలు ఎదురొచ్చింది. అప్పుడు తోడేలుతో కుక్క, నన్ను తినకుండా ఉంటే నీకొక బంగారు కంకణం ఇస్తాను అంది. తోడేలు బంగారు కంకణం మీద ఆశతో సరే వెళ్ళు అంది. అలా వెళ్తున్న తోడేలుకు సింహం ఎదురొచ్చింది. ముందు చెప్పిన జంతువుల లాగానే తనను కూడా వదిలేస్తే బంగారు కంకణం ఇస్తానని తోడేలు సింహంతో అంది. ఆ సింహం కూడా తోడేలును వదిలేసింది. సింహం చూసేసరికి అక్కడ ఒక మనిషి తుపాకీతో గురిపెట్టి నిలబడి ఉన్నాడు. తనను వదిలేస్తే బంగారు కంకణం ఇస్తాను అంది సింహం. ఇంతలో ఎలుక పిల్లికి బంగారు కంకణం తెచ్చి ఇచ్చింది. పిల్లి ఆ కంకణం తీసుకొని నోటి దగ్గరికి వచ్చిన ఆహారాన్ని వదులుకోవడం ఎందుకులే అనుకొని ఎలుకను తినేసింది. కుక్క పిల్లి దగ్గర కంకణం తీసుకొని కుక్క పిల్లిని చంపి తినేసింది. కుక్క దగ్గర కంకణం తీసుకొని తోడేలు కుక్కని చంపి తినేసింది. తోడేలు దగ్గర కంకణం తీసుకున్న సింహం తోడేలును చంపి తినేసింది. సింహం కంకణం తీసుకొచ్చి మనిషికిచ్చి, ఇప్పటి వరకు జరిగిందంతా చూశావు కదా, నేనెలాగూ నీకు ఆహారంగా పనికిరాను, అందువలన ఈ కంకణం తీసుకొని నన్ను వదిలేయి అంది. అందుకు అతను, ఓసి వెరిసింహమా, జంతువులు ఆహారం కోసం చంపుతాయి, కానీ మనిషి తన రక్షణ కోసం చంపుతాడు అంటూ సింహాన్ని కాల్చి చంపేశాడు. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.